అది చాలా సైలెంట్‌గా విజన్ తగ్గుతుంటుంది. దాన్ని సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారు. సపోజ్ మీకు క్యాటరాక్ట్ ఉంది, సైట్ ఉంది. డైరెక్ట్ విజను డైరెక్ట్ విజన్ కనబడదు కాబట్టి త్వరగా హాస్పిటల్‌కెళ్ళి చూపెట్టుకుంటారు. అన్‌ఫార్చునేట్‌గా సైట్ నుంచి ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గుతా ఉంటది. ఒక కాలక్రమేణా ఒకసారి తగ్గి ఒక్కసారి తగ్గిన దానికి ట్రీట్మెంట్ ఉండదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డివి రవిపీరావు, క్యాటరాక్ట్ స్పెషలిస్ట్. ఈరోజు మన ఐ హెల్త్ టిప్స్ అనే ఛానల్‌లో ముఖ్యంగా చర్చించుకునే 2 విషయాలు. ఒకటి జనరల్ టాపిక్, సెకండ్ సైంటిఫిక్ టాపిక్. సో జనరల్ టాపిక్ ఎందుకంటే జనరల్గా అందరికీ ఉపయోగపడే టాపిక్. ముఖ్యంగా ఈరోజు చర్చించుకునేది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. ఏంటి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, దానికి దాని గురించి వచ్చే సిమ్టమ్స్, దాని గురించి వచ్చే ప్రాబ్లమ్స్, కంటికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలా అధిగమించవచ్చు ఒకటి చర్చించుకుందాం. సెకండ్ సైంటిఫిక్ టాపిక్లో ఐబీపీ అంటే నార్మల్ వర్డింగ్లో చెప్తున్నా, అదే సైంటిఫిక్గా చెప్పాలంటే గ్లకోమా అంటారు. గ్లకోమా అంటే చాలామందికి క్యాటరాక్ట్ తెలిసిండొచ్చు కానీ గ్లకోమా అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. సో ఐబీపీ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఆ 2 విషయం దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్? దీని గురించి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారంటే, ఈ రోజుల్లో స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల బాగా అధికంగా వస్తుంది ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అన్నది. సో స్క్రీన్ చూడొద్దా అంటే, ఈ రోజున్న టెక్నాలజీ కానీ ఇంటర్నెట్ వల్ల కానీ మనకి అనేక విషయాలు ఆ స్క్రీన్ చూడటం వల్ల వస్తుంది. కాబట్టి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్టు స్క్రీన్కి ఎగనెస్ట్గా కాదు. సో అందుకని కంపల్సరీ చూడవలసిందే. కానీ ఇది ఎంత ఎక్కువ అయిపోయిందంటే, నేను చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను ఒక డాక్టర్ గారి మిస్సెస్, అంటే వాడు మామూలు హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్ కాదు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బట్టి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. రొటీన్ చెకప్, గ్లాస్ రాయించుకుంటారు. రొటీన్గా 1 ఇయర్కి ఒకసారి వస్తారు. ఏం పెద్ద సిమ్టమ్స్, కంప్లైంట్స్ ఏమి ఉండవు. రీసెంట్గా డాక్టర్ గారు నాకు సివియర్ హెడేక్ వస్తుంది, కళ్ళు మంటలు వస్తున్నాయి, బర్నింగ్ వస్తుందని రీసెంట్గా వచ్చారు. యూజువల్గా ఆమె వర్కింగ్ కాదు. యూజువల్గా క్యాజువల్గా అడిగాను, ఏంటి ఈ మధ్యన, అంటే మామూలుగా వాళ్ళు ముందు నుంచి టీవీ అలవాటు కాబట్టి అదే ఎక్కువ చూస్తారు, ఈ మధ్యన ఎక్కువ మొబైల్ అని చూస్తున్నారు అని అడిగాను. అవునండి డాక్టర్ గారు, మొబైల్ అసలు ఆమె చెప్పిన వర్డ్ ఎలా అంటే, నాకు ఒక్కరోజు ఇంటర్నెట్ లేకపోయినా గుండెలు పిండేసినట్టు ఉంటుంది, అంత అలవాటు అయిపోయింది అని చెప్తుంది. సో అంత అధికంగా చూడటం వల్ల చాలా ఆశ్చర్యం వేసింది. యాక్చువల్గా ఆవిడని చూస్తే హౌస్ వైఫ్, 55 ఇయర్స్ ఉంటుంది, ముందు నుంచి ఇంటర్నెట్ కానీ ఏది అలవాటు లేదు. అలాంటిది యూట్యూబ్లో వీడియోస్ చూడటం అన్నీ అలవాటయ్యి ఆ విధమైన హెడేక్ కానీ కొంచెం కళ్ళు మంటలు ఇలాంటిది కంప్లైంట్తో వచ్చారు. సో నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసి దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించవచ్చో చెప్పి పంపించాము. సో అసలు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వల్ల మనకి కంటికి వచ్చే అనర్థాలు ఏంటంటే, ఒకటి కన్ను బర్నింగ్ రావచ్చు, వాటరింగ్ రావచ్చు, ఇచ్చింగ్ రావచ్చు, రెడ్నెస్ ఉంటుంది, కొంతమందిలో నెక్ పెయిన్ వస్తుంది, ఎక్కువ మందిలో హెడేక్ కూడా వస్తుంది. సో ఇవన్నీ రావటం వల్ల ఈవినింగ్ అయ్యేటప్పటికి కళ్ళు డల్ అవ్వటం, సో ఫేస్ అంతా కూడా గ్లో అయ్యి డల్గా ఉండటం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్లో ఈ విధమైన సిమ్టమ్స్ వస్తాయి. దీన్ని మనం అధిగమించాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను ఇంతకుముందు కూడా స్ట్రెస్ చేసి చెప్పాను, కంపల్సరీ చూడండి. అంటే అది దాని సొల్యూషన్ చూడొద్దని నేను చెప్పను. ఎందుకంటే ఈ రోజులో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ ఇంటర్నెట్ చూడకపోవటం వల్ల అనేక విషయాలు తెలియకపోవచ్చు. కంప్యూటర్ చూడండి, కానీ అది ఏ విధంగా చూడాలంటే మోడరేట్గా చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మోడరేట్గా చూడండి. ఎనీథింగ్ మోడరేట్ దాటి ఎక్సెస్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం సడన్గా డైలీ జిమ్ చేసే వాళ్ళు కూడా సడన్ హార్ట్ అటాక్ వస్తుందంటాం. ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కువ ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఎక్సర్సైజ్ కూడా మంచిది, చాలా మంచిది, డైలీ చేయటం ఇంకా మంచిది. సో ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సడన్గా హార్ట్ అటాక్, అంటే హార్ట్ అంత భరించలేదు, హార్ట్ అటాక్ రావటం, దానివల్ల చనిపోవటం అనేక యంగ్ పేషెంట్లో చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ఒబేసిటీ, వాళ్ళు ఏంటంటే ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. స్వీట్స్ తింటాం కానీ నాన్ వెజ్ తింటాం, ఇవన్నీ చాలా ఇష్టం. నేను ప్రతిదీ తినొద్దు అని చెప్పట్లేదు, మోడరేట్గా తినండి. అలాగే కంప్యూటర్ చూడొద్దని చెప్పట్లేదు, మోడరేట్గా చూడండి. మీకు ఏది అవసరం అదే చూడండి. సో ఆ విధంగా చూస్తే మనం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి చాలా వరకు అధికంగా కన్ను మీద భారం పడకుండా చూసుకోవచ్చు. సో ఆ కంప్యూటర్ చూస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ఫస్ట్, స్ట్రైట్గా కూర్చోవాలి. పాస్చర్ ఎప్పుడు మీ బ్యాక్ కానీ నెక్ కానీ స్ట్రైట్గా ఉండాలి. కంప్యూటర్ కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎక్కువ మందికి కంప్యూటర్ చూస్తున్నప్పుడు నెక్ పెయిన్ చాలామందికి చూస్తాం. నెక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఫోన్ చూస్తారు, ఫోన్ ఇలా బెండ్ అయ్యి చూస్తూ ఉంటారు. ఈవెన్ ల్యాప్టాప్ కూడా బెండ్ అయ్యి చూడటం వల్ల
ఆ టైంలో నెక్ పెయిన్ ఉండదు. సడన్గా పైకి పెడతాం వల్ల నెక్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ నెక్ పెయిన్ వచ్చిన వల్ల హెడేక్ కూడా బాగా వస్తుంది. సో ఫస్ట్ టిప్ పాస్చర్ సరిగ్గా ఉండాలి. సెకండ్ స్క్రీను. మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు డిస్టెన్స్ ఎంత ఉండాలి? మినిమం 25 ఇంచెస్ డిస్టెన్స్ ఉండాలి. ఐ టు మానిటర్ డిస్టెన్స్ మినిమం 25 ఇంచెస్ ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ దగ్గరగా ఉంటే కన్ను మీద స్ట్రెయిన్ పడుతుంది. థర్డ్ టిప్ స్క్రీను. మీకు సైట్ ఉన్నా లేకపోయినా గ్లాసెస్, యాంటీ గ్లేర్ గ్లాస్ని ఈ మధ్యన ఇంకా లేటెస్ట్గా ఆ బ్లూ రేస్ని ఫిల్టర్ చేసిన గ్లాస్, బ్లూ రే గ్లాస్ అవన్నీ వస్తున్నాయి. మీరు పెట్టుకోండి, ప్లస్ స్క్రీన్ కూడా ఒక యాంటీ గ్లేర్ స్క్రీన్ పెట్టుకుంటే చాలా వరకు ఆ రెజల్యూషన్ తగ్గుతుంది. ఫోర్త్ మీకు లైటింగ్ ఎప్పుడు డైరెక్ట్గా మీ కళ్ళల్లో పడకూడదు. ఇండైరెక్ట్ లైట్ ఉండాలి. పైన సీలింగ్ లైట్ ఉండాలి, లేదంటే మన బ్యాక్ సైడ్ ఉన్నా పర్వాలేదు. ఫిఫ్త్ ఏసీ. చాలామంది ఈ మధ్య ప్రొఫెషనల్స్ చేసిన చోట ఏసీ ఉంటుంది. ఆ ఏసీ డైరెక్ట్గా మీ కళ్ళల్లో పడితే కళ్ళకి డ్రైనెస్ వచ్చి కళ్ళు మంటలు, కళ్ళు ఇచ్చింగ్ రావటం, ఇవన్నీ సమస్యలు వస్తాయి. సో పైన చెప్పిన విధంగా ఒక 5-6 టిప్స్ పాటిస్తే ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ని అధిగమించవచ్చు. సో కంప్యూటర్ చూడండి, మోడరేట్గా చూడండి, మీకు అవసరం ఉంటే చూడండి, అవసరం లేకపోతే చూడొద్దు, మంచి లైటింగ్లో చూడండి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సెకండ్ మనం ఈరోజు చర్చించుకునే టాపిక్ ఐబీపీ. ఇది ఐబీపీ అంటే గ్లకోమా అంటే చాలామందికి తెలిసిందిపోవచ్చు. ఈ గ్లకోమా గురించి మనం ఎందుకు చూడాలంటే ఈరోజు అది చాలా సైలెంట్గా విజన్ తగ్గుతుంది. దాన్ని సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారు. సపోజ్ మీకు క్యాటరాక్ట్ ఉంది, సైట్ ఉంది, డైరెక్ట్ విజన్ కనబడదు కాబట్టి త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకుంటారు. కానీ ఈ గ్లకోమాలో అన్ఫార్చునేట్గా సైడ్ నుంచి ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గుతూ ఉంటుంది. ఒక కాలక్రమేణా ఒకసారి తగ్గిన దానికి ట్రీట్మెంట్ ఉండదు. అది మనం తగ్గకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ గ్లకోమా ఎవరిలో ఎక్కువ వస్తుందంటే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉంటే మీరు కంపల్సరీ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోండి. సెకండ్ 40 దాటిన వాళ్ళందరూ వన్స్ ఇన్ ఇయర్ అయినా కంపల్సరీ ఐ చెకప్కి వెళ్ళాలి. ఏమైనా గ్లకోమా లక్షణాలు ఉంటే ఐలో ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. థర్డ్ డయాబెటీస్, బీపీ, వీళ్ళలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు కంపల్సరీ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు అయితే ఎవ్రీ 6 మంత్స్కి కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్పాలంటే, నేను ఒక పేషెంట్ రీసెంట్గా వచ్చారు, చాలా విజన్ లాస్తో వచ్చారు. ఏంటి మీరు ఎప్పుడు చెక్ చేయించుకోలేదంటే, లేదు డాక్టర్ గారు నేను ఎవ్రీ ఇయర్ చెక్ చేయించుకుంటా అన్నారు. ఎవ్రీ ఇయర్ చెక్ చేయించుకుంటే మరి గ్లకోమా చాలా అడ్వాన్స్ అయింది, ఎందుకు ఈ స్టేజ్ వచ్చిందని అడిగాను. అడిగితే చెప్పిన విషయం ఏంటంటే, నేను ఆప్టికల్ షాప్లో, మా ఇంటి పక్కన ఉంటుంది ఆప్టికల్ షాప్లో, ఎవ్రీ ఇయర్ కళ్ళద్దాలు మార్చుకుంటాను, చెక్ చేయించుకుంటా అంటారు. సో అది చాలా బ్లండర్, అది చాలా బిగ్ మిస్టేక్. ఎవ్రీ ఇయర్ ఆయన పాపం చెక్ చేయించుకుంటున్నారు, కానీ వాళ్ళు అక్కడ చూసేది ఓన్లీ గ్లాస్ మట్టుకు చూస్తారు, గ్లాస్ రాస్తారు, పేషెంట్ ఏమో నేను చెక్ చేయించుకుంటా అనుకుంటారు. కానీ ఇక్కడ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రెషర్ చూస్తే చాలా అధికంగా ఉంది. ఆల్రెడీ కంటిలో ఈ గ్లకోమా వల్ల కంటి నరం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న ఒకసారి విజన్ తగ్గిందంటే మళ్ళీ రాదు. సపోజ్ క్యాటరాక్ట్ అయితే ఒకసారి విజన్ తగ్గినా మళ్ళీ వస్తుంది. సో ఆ విధంగా ఈ గ్లకోమా ఉన్న వాళ్ళకి ఒకసారి విజన్ తగ్గితే మళ్ళీ రాదు. సో ఆయన 70-80% విజన్ లాస్ అయ్యారు. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే, మీరు రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఐ చెక్ చేయించుకోవటం. షుగర్, బీపీ ఉన్న వాళ్ళు అయితే ముఖ్యంగా ఎవ్రీ 6 మంత్స్కి చెక్ చేయించుకొని ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించవచ్చు. సో ఈ విధంగా మనం ఈరోజు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, దాని లక్షణాలు, దాని టిప్స్ చెప్పాం. అలాగే ఐబీపీ ఉన్న వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ టిప్స్ పాటిస్తే మనకి కన్ను అనేక కాలాల పాటు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చే వీడియోలో మరొక జనరల్ టాపిక్, ఒక సైంటిఫిక్ టాపిక్ గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ.